ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవమైంది. కాకినాడలో గల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి దుర్గాప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పితాని త్రినాథరావు, జేఏసీ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 9 పోస్టులకు గాను ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవమైందని, జిల్లా అధ్యక్షుడిగా సవరపు చిన్నపాపారావు ఎన్నికైనట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరైన పితాని త్రినాథరావు, దుర్గాప్రసాద్, మల్లేశ్వరరావులు మాట్లాడుతూ సంఘ పటిష్టత ద్వారానే హక్కులు సాధించుకోవచ్చునని, దానిలో భాగంగానే ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలన్నిటికీ నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసి పటిష్టపరచడం జరుగుతుందన్నారు. సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన చిన్నపాపారావు మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సహా అధ్యక్షులు వాసంశెట్టి దుర్గాప్రసాద్, కార్యదర్శి కండవెల్లి చంద్రశేఖర్, కోశాధికారి కొప్పిశెట్టి కృష్ణ, ఉపాధ్యక్షులు ధర్మవరపు శ్రీనివాసరావు, బాలిబోయిన గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఎన్నికలు నిర్వహించడం అయింది. ఈరోజు ఉమ్మడి జిల్లా ఎన్నికల నిమిత్తము 9 మంది ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవడానికి గాను నామినేషన్లు పిలిచిన మీదట కేవలం 9 మందే నామినేషన్లు ప్రిజెంట్ చేసిన కారణంగా ఏకగ్రీవంగా తదుపరి 3 సంవత్సరాలు కార్యవర్గంగా బాధ్యతలు నిర్వహించడానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా ప్రతి అసోసియేషన్ కూడా ఏకగ్రీవంగా ఉండి ఒకే మాట మీద నడవాలని, తద్వారా ఉద్యోగులు తమ కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడుతూ ఆరోగ్యంలోని అలాగే ఈ జిల్లాలో త్రినాథ్ గారి ఆరోగ్యంలోని ఈ సంఘాన్ని నడిపించడం కోసం మీరందరూ కూడా మా మీద బాధ్యత పెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కావున ఈ రోజుని మరి ఈ కూడి వచ్చిన సోదరులందరూ కూడా ఎక్కడెక్కడంటే అన్ని డివిజన్ల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి వచ్చిన సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కూడా ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా కీలకమైన విషయం ఒకటి మాట్లాడాలి. తప్పనిసరి ఇప్పుడు ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్కి బిల్డింగ్ ఉంది. గత 12 ఏళ్ల పట్టించి అలా సంఘానికి ఆ బిల్డింగ్ ఉన్నదని కూడా తెలీదు అని మా సోదరులు మేము ఎక్కడికి వెళ్ళినా ఆ మాట చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఒకళ్ళో ఇద్దరితోనే నడిపేటువంటి ఈ సంఘాన్ని ఖచ్చితంగా మనం ఆ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో మనం కూడా ఈ విధంగా త్రినాథ్ గారు ఉన్నారు కాబట్టి ఈ బిల్డింగ్లో ఉండగలిగాం. మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి తప్పనిసరి ఆ బిల్డింగ్ కోసం కృషి చేయడానికి మీరు అందరూ కూడా నా ఎంతో సహకారంగా మీరు అందరూ ఉండాలని కోరుతూ నేను అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సంఘ పటిష్టతకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ రాష్ట్ర బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ముందుగా డ్రైవర్స్ అసోసియేషన్ నిలబెట్టారు. ఈరోజు మన జిల్లా వాసి ఇక్కడ వారే కంసాన్ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మరొక కొన్ని అయినటువంటి క్లాస్ 4 అసోసియేషన్ కూడా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఎలక్షన్స్ నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు ఇప్పుడు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. వారి టీం అందరికీ శుభాభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్నికల అధికారి వారికి, అదేవిధంగా మా జేఏసీ చైర్మన్ దుర్గాప్రసాద్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరంతా నెక్స్ట్ 3 years మీ యొక్క క్లాస్ 4 ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరికైనా కష్టం వస్తే ఖచ్చితంగా ఒక కంచెలాగా నిలబడాలని, అన్ని విషయాల్లో ఏపీ జేఏసీ అమరావతి మీకు తోడు నీడగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాభినందనలు. అందరినీ ప్రతి తాలూకా నుంచి ఎన్నుకొని ఆ తాలూకా నుంచి మెంబర్షిప్లు తీసుకొని వారు ఈరోజు పూర్తిగా ఎన్నికలకి సిద్ధమయ్యి ఉన్నారు. ఎన్నికలు సిద్ధమైన తరుణంలో రాష్ట్ర సంఘం నుంచి ఎన్నికల అధికారిని ఎన్నికలు చేయమని కోఆపరేటివ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుల వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రాష్ట్ర సంఘం నుంచి
వారు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఈ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేసి ఉన్నారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర సంఘం తరఫు నుంచి. అదేవిధంగా ఈ జిల్లా జేఏసీ చైర్మన్ గారు శ్రీనాథ్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ గారు, వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, మన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ గారు బొప్పరాజు వెంకటేశ్వర గారి వారి యొక్క అడుగుజాడల్లో వారి ఆశీస్సులతోటి అన్ని జిల్లాలు కూడా పూర్తిగా మేము జిల్లాలు చేసుకుంటూ వచ్చాము. ఇది ఆఖరి జిల్లా. ఇప్పుడు కూడా రాష్ట్ర సంఘం పూర్తిగా పనిచేస్తుంది. క్లాస్ 4 అసోసియేషన్ నుంచి ఈ జిల్లా నుంచి కూడా అదేవిధంగా 3 సంవత్సరాలు మనం నూతనంగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఏపీ స్టేట్ జాయింట్ కౌన్సిల్లో ప్రధాన సంఘం అలాగే పర్మనెంట్ సంఘాలు మన త్రినాథ్ గారు చైర్మన్ గారు చెప్పినట్టు అవి డ్రైవర్స్ అసోసియేషన్ కానీ క్లాస్ 4 అసోసియేషన్ కానీ రెవెన్యూ అసోసియేషన్ లాంటి అతి పెద్ద సంఘాలుగా ఎప్పుడో మనకు స్థిరపడి ఉన్నాయి. అటువంటి సంఘం దాదాపుగా 10 yearsగా నిర్వీర్యమై ఉంది. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ శక్తివంతంగా కూడుకొని ఇవన్నీ కూడా ఏపీ జేఏసీ అమరావతి గొడుగు కిందే ఉండటం మాకు ఎంతో ఆనందదాయకం. ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీగా ఆ విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను. మనమందరం కూడా కలిసి ఏదైనా కార్యక్రమాన్ని ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ఏదైనా విషయాన్ని కూలంకషంగా ఏ విషయాలైనా చర్చించుకొని ఎంప్లాయీస్ విషయంలో రావాల్సిన మనకు అన్ని రాయితీలను రాబట్టుకోవడానికి మన వంతు కృషి చేద్దామని భావిస్తూ సెలవు తీసుకున్నాను.